ఎండలు రా నాయన పిండంగానే ఎండుతున్నాయి వేసుకోగానే తడిచిపోతున్నాయి ఇది ఈ నర్మ వాట్సాప్ ఫేస్బుక్ లల్లా తెగ షికార్లు చేస్తున్నది నిజమే కదా అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు రోనిలా రోళ్ళు వలిగే ఎండలు కొడతాయి అంటే ఏందో అనుకున్నాం కానీ నిజంగానే వలిగిపోతున్నాయి రోళ్ళు కాదు బయట తిరుగుతుంటే మన మాడలు మనమేమో మేక మీద నువ్వు కాల్చుకొని తిన్నట్టు సూర్యుడు మన మాడను కాల్చుకొని తింటున్నాడు అనుకో రాదుర్రి ఇగో మా స్టూడియోలా 2 పెద్ద ఏసీలు ఉన్నాయి అయినా కూడా ఈ లైట్ల ఎలుగుకి ఏం అంతలేవు ఉఫ్ ఉఫ్ అని ఊపుకోవాలి ఏం ఎండలు మోపైనాయి అమ్మా రోలు వాళ్ళు కూడా ఏమో గాని రోగ పెండలు కొడుతున్నాయి మనుషులు స్ట్రాతోని కొబ్బరి బండం పీల్చినట్టు సూర్యుడు మన షోటను ఫ్రూటీ లెక్క వీల్చుకుంటున్నాడు బిందె నీళ్లు దాగి బయటకెళ్ళిన పర్లాంగు దూరం పోయే వరకు ఇంకిపోతున్నాయి 10 దాటినాక రోడ్ల మీదకి వస్తే రోస్ట్ అవుతున్నారు జనాలు ఎండల వాడి కొలువులు చేసేటోళ్ళ పరిస్థితి అయితే ఎంత చెప్పుకోకుంటే అంత మేలు ఎండిన చెట్టు ఆకులు లెక్కనే రాలిపోతున్నారమ్మా తెలంగాణలో ఇదివరకు దాకా 171 మంది పిడాత చచ్చిపోయి ఎండ దెబ్బకు దుబాయ్ సౌదీ అసోంటి ఎడారి దేశంలో లెక్కనే 46-47 డిగ్రీల ఎండలు వచ్చే వరకు అల్లాడుతున్నారు మాపటించి ఆరైనా వడగాల్పులు దక్కుతనే లేవు చెవులు గుయ్యమంటున్నాయి ఉడుకు గాలులు తలగంగానే అటు ఏపీలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి ఈ విజయనగరం జిల్లాల పాపం నడియుడు మనిషి జీవిడ్చిండి ఎండ దెబ్బకు ఇక జీవాలైతే ఉడుకుడు కిరిమి లేచి కుసకుస అవుతున్నాయి భూమి మీద ఉన్న చెట్లన్నీ వచ్చేసి నా డ్యూటీ నేను చేసుకుంటుంటే నా మీద వాడు ఏడుస్తున్నారు తాత అని సూరన్న మీదకెళ్ళి ఎక్కిరిచ్చినట్టే కొడుతున్నాడు ఇక కొంతమంది కైతకాల పోరగాన్లేమో సూర్యుడు గింతగానం మండిపోతాండు కంట్రోల్ చేయడానికి ఇంత ఉంటే మంచుకుండు అని టైం పాస్ జోకులు పంపించుకుంటున్నారు సోషల్ మీడియాలో అర్జెంట్ పని ఉంటే తప్ప అవతలికెళ్ళుడు మంచిది కాదు ఇంట్లోనే పని చేసే కాన్నో ఇంత నీడ పట్టుకుండుడే నయ్యము పోగ తప్పదు అనుకుంటే అంబటాలకు ముందుగాలను మాపటించి చల్లబడ్డాకనో ప్రయాణం పెట్టుకుంటే మంచిది పోతా అంటే రోడ్డు మీద కనిపించిన అల్లా తినుడు కూడా సుతారం కాదట పెయ్యికి చల్లు ఉండే దోసకాయలు కర్బూజకాయలు తినుడు మళ్ళా కొబ్బరి బొండాలు ఎన్నంటే అన్ని తాగాలన్నట బయటికి వెళ్తే జర పైలం మరి ఫ్రై చేసుకుందామని పైకి వెళ్ళే చూస్తున్నాడు సూరన్న